హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ప్రముఖ చరిత్రకారుడైన ఎరిక్ హబ్స్బామ్ 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నాడు. 20వ శతాబ్దం కాలంలో ప్రపంచం బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన పాశ్చాత్య పారిశ్రామిక దేశాలుగాను, ఆసియా, ఆఫ్రికాలలోని వలసపాలిత దేశాలుగాను విభజించబడి ఉంది. జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ ఒకవైపున ఉండగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా మరోవైపున ఉండేవి. ఈ రెండు కూటములు ప్రపంచంపై ఆధిపత్యం సాధించి సాధ్యమైనన్ని వలస ప్రాంతాలను, అక్కడి మార్కెట్లను తమ గుప్పెట్లో ఉంచుకునే ప్రయత్నంలో రెండు ప్రపంచ యుద్ధాలు చోటు చేసుకున్నాయి. 1905లో జరిగిన రష్యా జపాన్ యుద్ధంలో జపాన్ శక్తివంతమైన రష్యా సామ్రాజ్యాన్ని ఓడించింది. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదలయ్యి 1918లో ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ దాని మిత్రపక్షాలను బ్రిటన్, ఫ్రాన్స్లు ఓడించాయి. 1923 నుంచి ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజిజం రెండు కూడా విధ్వంసకర రూపంలోని దురహంకారపూరిత జాతీయతావాదాలు. 1870లో ఫ్రాన్స్ని ఓడించిన తర్వాత జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్ దానిని ఒంటరి చేయాలని చూశాడు. దీనికి అనుగుణంగా బిస్మార్క్ ఆస్ట్రియాతో 1879లోను, ఇటలీ, ఆస్ట్రియాలతో 1882లోను రహస్యంగా త్రిరాజ్య సంధిని కుదుర్చుకున్నాడు. ఫ్రాన్స్ తన రక్షణార్థం 1891లో రష్యాతోనూ, 1904లో బ్రిటన్తో ఒప్పందాలు కుదుర్చుకుంది. 1907లో రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు మూడు మిత్ర దేశాల కూటమిగా ఏర్పడ్డాయి. భద్రతకు సైనిక శక్తి మంచి మార్గమని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మటాన్ని సైనికవాదం అంటారు. 1880 నుంచి 1914 నాటికి 6 ప్రధాన శక్తుల సైనిక ఖర్చు మూడింతలకు పైగా అంటే 132 మిలియన్ పౌండ్ల నుంచి 397 మిలియన్ పౌండ్లకు పెరిగింది. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం 1914 జూన్ 28న ఆస్ట్రియాకు చెందిన రాకుమారుడు ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ ఒక బోస్నియన్ సెర్బ్ చేతిలో హత్యగావింపబడడం. డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ హత్యకు సంబంధించి ఆస్ట్రియా సెర్బియాను వివరణ కోరింది. సెర్బియా వివరణతో సంతృప్తి చెందని ఆస్ట్రియా సెర్బియాపై 1914 జూలై 28న యుద్ధం ప్రకటించింది. సెర్బియాకు మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు, ఆస్ట్రియా పక్షాన ఉన్న జర్మనీ కూడా యుద్ధంలో చేరటంతో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది.
మొదటి ప్రపంచ యుద్ధంలో ఆస్ట్రియా, జర్మనీ తరఫున పాల్గొన్న దేశాలను కేంద్ర రాజ్యాలుగా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ తరఫున పాల్గొన్న దేశాలను మిత్ర రాజ్యాలుగా పిలిచారు. మిత్ర రాజ్యాల పక్షాన యుద్ధంలో పాల్గొన్న రష్యా తన దేశంలో విప్లవం కారణంగా జర్మనీతో సంధి చేసుకుని 1917లో యుద్ధం నుండి అర్ధాంతరంగా విరమించింది. జర్మనీ సైన్యాలు అమెరికాకు చెందిన వ్యాపార నౌక లూసిటేనియాను ముంచడంతో అమెరికా దేశం మిత్ర రాజ్యాల పక్షాన అనివార్యంగా యుద్ధంలో చేరింది. దీంతో మిత్ర రాజ్యాలకు విజయం చేకూరింది. వర్సైల్స్ ఒప్పందం 1919. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఆస్ట్రో-హంగేరియన్, ఒట్టోమన్, టర్కీ సామ్రాజ్యాలను విచ్ఛిన్నం చేసి చిన్న జాతీయ రాజ్యాలుగా విభజించారు. ఒట్టోమన్ సామ్రాజ్యం స్థానంలో టర్కీ గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. వర్సైల్స్ ఒప్పందం జర్మనీపై ఆర్థిక పరంగా పెద్ద జరిమానాలే విధించింది. జర్మనీ నష్టపరిహారంగా పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించింది. కొంత భూభాగంను కూడా ఫ్రాన్స్కు ఇచ్చింది. నానాజాతి సమితి 1920. వర్సైల్స్ ఒప్పందం ఫలితంగా ప్రపంచ శాంతి సాధన లక్ష్యంతో మొదటి అంతర్జాతీయ సంస్థగా నానాజాతి సమితి 1920 జనవరి 11న ఏర్పడింది. నానాజాతి సమితి 1946లో దానిని రద్దు చేసే వరకు పనిచేసింది. నానాజాతి సమితిలో 58 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఆయుధాల తయారీని తగ్గించడం లేదా ఆయుధాల తగ్గింపు, సంప్రదింపుల ద్వారా తగాదాలను పరిష్కరించడం ద్వారా యుద్ధాలను నివారించడం కోసం నానాజాతి సమితి ఏర్పడింది. రష్యాలో సోషలిస్ట్ విప్లవం 1917 నుండి 1922. 1918 ఫిబ్రవరి 1 వరకు రష్యా జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది. అప్పటి నుండి ప్రపంచమంతా ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్కు మారింది. గ్రెగోరియన్ తేదీలు జూలియన్ తేదీల కంటే 13 రోజులు ముందుంటాయి. మన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి విప్లవం మార్చి 1న, అక్టోబర్ విప్లవం నవంబర్ 7న జరిగాయి. ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో రష్యా జార్ చక్రవర్తుల పాలనలో 2 ఖండాలలో విస్తరించి యూరో ఆసియా, యురేషియాగా శక్తిగా విశాల సామ్రాజ్యంగా ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సైన్యం రష్యాకు ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1917 నాటికి రష్యాకు చెందిన 20 లక్షల సైనికులు, పౌరులు చనిపోయారు. యుద్ధరంగానికి ఆహారాన్ని మళ్లించటం వల్ల రష్యా పట్టణాలలో ఆహార కొరత ఏర్పడింది. 1917 మార్చి 8న సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో 10,000 మహిళలు నిరసన ఊరేగింపు చేపట్టి రొట్టె శాంతి కావాలని కోరారు. జార్ నికోలస్ II
నిరసనకారులను అణచివేయమని ఆదేశించాడు. కానీ సైన్యం ప్రదర్శనకారులతో చేతులు కలిపి రష్యన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్థలం కిర్గిజ్. దీనినే 1917లో సంభవించిన తొలి రష్యన్ విప్లవం లేదా మార్చ్ విప్లవం అని అంటారు. దీని తర్వాత మరో పెద్ద విప్లవం 1917 అక్టోబర్లో సంభవించింది. రష్యా కమ్యూనిస్టు పార్టీలో ఉన్న బోల్షివిక్కులు అనే బృందం ఈ విప్లవాలకు దిశానిర్దేశనం చేసింది. బోల్షివిక్కులకు వ్లాడిమిర్ లెనిన్ నాయకత్వం వహించాడు. వ్లాడిమిర్ లెనిన్ కాలం 1870 నుండి 1924. ఫెడార్ బెలోవ్ ద హిస్టరీ ఆఫ్ ఎ సోవియట్ కలెక్టివ్ ఫామ్ అను గ్రంథంను రాశాడు. సెర్జ్ స్మెల్మాన్ ఎకోస్ ఆఫ్ ఎ నేటివ్ ల్యాండ్ టు సెంచరీస్ ఆఫ్ ఎ రష్యన్ విలేజ్ అను గ్రంథంను రాశాడు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవాన్ని ప్రోత్సహించడానికి ఏర్పడిన కొమింటర్న్ అన్న అంతర్జాతీయ సంస్థలో ఎంఎన్ రాయ్ ముఖ్య పాత్ర పోషించాడు. లో లెనిన్ చనిపోయిన తర్వాత స్టాలిన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడయ్యాడు. 1928లో పంచవర్ష ప్రణాళికలతో యుఎస్ఎస్ఆర్ ప్రణాళికాబద్ధ ఆర్థికాభివృద్ధి విధానాలను చేపట్టింది. కమ్యూనిజంలోని కొన్ని విధానాలతో ఏకీభవించకపోయినప్పటికీ ఎంఎన్ రాయ్, ఠాగూర్, నెహ్రూ వంటి వాళ్ళు దాని నుంచి ప్రేరణ పొందారు. జార్జ్ ఆర్వెల్ అనే రచయిత యానిమల్ ఫామ్ అన్న తన ప్రఖ్యాత వ్యంగ్య నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్లో ఎలా నీరు కార్చారో చిత్రీకరించాడు. ఆర్థిక మాంద్యం 1929 చివరిలో మొదలై దాదాపు రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన 1935 వరకు కొనసాగింది. ఆర్థిక మాంద్యం కాలంలో అమెరికాలో నిరుద్యోగులు 20% పెరిగారు. ఇతర దేశాల్లో 33% ఉంది. ఆర్థిక మాంద్యం కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 60% దాకా తగ్గి లక్షలాది రైతులు పేదవాళ్లుగా మారారు. ఆర్థిక విధానం పురోగమించటంలో ప్రభుత్వానికి కీలక పాత్ర ఉందని, అది ప్రభావవంతంగా జోక్యం చేసుకోకపోతే ఆర్థిక మాంద్యానికి దారితీస్తున్నదని జేమ్ కీన్స్ సూచించాడు. ఆర్థిక మాంద్యం కాలంలో అమెరికాలో అధ్యక్షుడిగా ఎన్నికైన రూజ్వెల్ట్ కొత్త ఒప్పందాన్ని ప్రకటించారు. దీని ప్రకారం మాంద్యానికి గురైన వారికి పునరావాసం, ఆర్థిక సంస్థల సంస్కరణ, ఆర్థిక పరిస్థితి తిరిగి కోలుకోవటానికి అవసరమైన చర్యలు చేపట్టారు. ఆర్థిక మాంద్యం కాలంలో ఎక్కువగా జర్మనీ ప్రభావితమైంది. 1932 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 1929 స్థాయితో పోలిస్తే 40% పడిపోయింది.
ఆర్థిక మాంద్యం కాలంలో జర్మనీ విధులలో పురుషులు ఏ పని చేయటానికైనా సిద్ధం అని రాసి ఉన్న కార్డులు మెడలో తగిలించుకొని కనపడేవాళ్ళు. 1922లో ఇటలీలో టెనిటో ముస్సోలిని విజయం పొందాడు. 1933లో హిట్లర్, అతడి నాజీ పార్టీ అధికారంలోకి వచ్చాయి. 1939లో స్పెయిన్లో జనరల్ ఫ్రాంకో అధికారంలోకి వచ్చాడు. ఒక బలమైన దేశాన్ని నిర్మిస్తానని, వర్సైల్స్ ఒప్పందపు అన్యాయాన్ని రద్దు చేస్తానని, జర్మనీ ప్రజల గౌరవాన్ని తిరిగి నిలబెడతానని హిట్లర్ చెప్పాడు. కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం రెండింటినీ యూదుల కుట్రగా పేర్కొంటూ ఆ రెండింటినీ తిప్పికొట్టే బలమైన దేశాన్ని నిర్మిస్తానని హిట్లర్ చెప్పాడు. 1928లో జర్మనీ పార్లమెంట్లోని దిగువ సభ రిచ్స్టాగ్లో నాజీ పార్టీకి 2.6% ఓట్లకి మించి రాలేదు. నాటికి 37% ఓట్లతో నాజీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నాజీ పార్టీ సిద్ధాంతాల గురించి పిల్లవాడికి 3 ఏళ్ల వయసు నుంచే నేర్పడం మొదలు పెడతాం అని జర్మన్ కార్మిక సమాఖ్య నాయకుడైన రాబర్ట్ లే చెప్పాడు. ఒక జాతిని కాపాడటంలో అన్నిటికంటే స్థిరమైన అంశం మహిళయే అని 1934 సెప్టెంబర్ 8న న్యూరెంబర్గ్ పార్టీ ప్రదర్శనలో హిట్లర్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. జర్మనీ జనాభాలో 0.75% యూదులు ఉన్నారు. 1933 మార్చి 3న ఆమోదం పొందిన ఎనేబ్లింగ్ యాక్ట్తో జర్మనీలో నియంతృత్వం ఏర్పడింది. పార్లమెంటును పట్టించుకోకుండా డిక్రీల ద్వారా పాలించే అధికారాన్ని హిట్లర్కి ఈ చట్టం కట్టబెట్టింది. హిట్లర్ కాలంలో గెస్టోపో అనగా రహస్య పోలీసు బృందం. జర్మనీ సామ్రాజ్యంలోకి 1940 నవంబర్లో హంగరీ, రుమేనియాలను, 1941 ఏప్రిల్లో యుగోస్లావియా, గ్రీస్లను, 1941 మేలో క్రీట్లను కలుపుకున్నారు. జర్మనీలో ఆర్థిక పునఃనిర్మాణ బాధ్యతను ఆర్థికవేత్త హజాల్మర్ షాక్ట్కు హిట్లర్ అప్పగించాడు. 1939లో హిట్లర్ పోలాండ్పై దండెత్తడంతో రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఆష్విట్జ్ అనగా గ్యాస్ ఛాంబర్. మొదటి ప్రపంచ యుద్ధం 1919లో వర్సైల్స్ శాంతి సమావేశంతో ముగిసింది. వర్సైల్స్ ఒప్పందం అనేది ప్రపంచంలో 4/3 జనాభాకు ప్రాతినిధ్యం వహించిన 32 దేశాల ప్రతినిధి బృందాలు హాజరైన అతిపెద్ద సమావేశం. ఈ సమావేశంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్లు పాల్గొన్నాయి. భవిష్యత్తులో యుద్ధాలను నివారించడానికి వర్సైల్స్ ఒప్పందం ప్రకారం నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. నానాజాతి సమితిని ఏర్పరచుటలో వుడ్రో విల్సన్ చురుకైన పాత్రను పోషించాడు. నానాజాతి సమితిలో 58 సభ్య దేశాలున్నాయి. దేశాల మధ్య వివాదాల పరిష్కారం కోసం
నానాజాతి సమితి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. (1922) రష్యా సోవియట్ సోషలిస్టు దేశాల సమాఖ్యగా మారింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబర్ 1న డాంజింగ్ రేవును జర్మనీకి అప్పగించటానికి పోలాండ్ నిరాకరించటంతో ప్రారంభమైంది. జర్మనీ, ఇటలీ, జపాన్ అగ్రరాజ్యాలు ఒకవైపున, ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలోని మిత్రరాజ్యాలు ఇంకొక వైపున ఉండి రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడాయి. (1941) జర్మనీ మిత్రదేశమైన జపాన్ అమెరికాలోని పెర్ల్ హార్బర్ పై దాడి చేసింది. 1942లో హిట్లర్ రష్యాపై దండెత్తాలని నిర్ణయించుకున్నాడు. దాంతో జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలో అమెరికా, రష్యా కూడా భాగస్వాములయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు తొలుత విజయాలు సాధించిన 1943 ఆరంభంలో ప్రఖ్యాత స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో ఓటమితో వెనుదిరిగింది. జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులు వేయడంతో జపాన్ లొంగిపోయింది. దీనితో 1945 ఆగస్టులో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. జపాన్ పార్లమెంటును డయట్ అంటారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ ఆర్థిక పరిస్థితి కుప్పకూలటంతో వాటి ఆర్థిక పునరుద్ధరణకు అమెరికా మార్షల్ ప్రణాళిక నిధులతో ముందుకొచ్చింది. (1950ల నాటికి భారతదేశం, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఈజిప్టు, నైజీరియా వంటి దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 1 కోటి మంది చనిపోయారు. ఇందులో బ్రిటన్ తరపున పోరాడి ఆఫ్రికా, యూరప్లలో 75,000 మంది భారతీయ సైనికులు చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధంలో 2 నుంచి 2.5 కోట్ల మంది చనిపోయారు. వీళ్లలో అధిక శాతం 40 ఏళ్లలోపు పురుషులే. టర్కీలోని ఒట్టోమన్ సామ్రాజ్యం స్థానంలో ప్రజాస్వామ్య లౌకిక ప్రభుత్వం ఏర్పడింది. 1918లో బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు లభించింది. ఐక్యరాజ్య సమితి 4 సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడింది. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.